ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమపు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా. నమస్కారం. ఎమ్మ బాగున్నారా? ఏమేం చేస్తున్నారు? పెళ్లి పౌడరా? ఓకే అమ్మా. వెరీ పాజిటివ్. పట్టుకోండి. అవును. ఓకే. వీళ్ళని ఎప్పటికప్పుడు నర్చర్ చేయండి. గ్రూపులు ఫైనాన్షియల్ కానీ, మార్కెటింగ్ కానీ, టెక్నాలజీ కానీ ఏదైనా సరే ఎప్పటికప్పుడు మానిటర్ చేయండి, గైడ్ చేయండి. రమ్మా. చెక్ చెక్ పెట్టెల్ మొత్తం కలిసి రాష్ట్రం అంతా 1500 టన్స్కి వచ్చింది. ఎక్కడ అమ్మగలుగుతున్నారు? ప్యాక్స్ ద్వారానే సేల్ చేస్తున్నారు. మొత్తం ఎంత అమ్మగలుగుతున్నారు? ఈ మంత్లీ బ్యాలెన్స్ షీట్ ఏంటి? అంటే ఇప్పుడు పైలట్ చేస్తాం సార్ తర్వాత అగ్రికల్చర్ యూనివర్సిటీల ఎక్స్పర్ట్స్ తో న్యూట్రియంట్ వాల్యూ ఎలా ఎన్రిచ్ చేయాలనేది కూడా ఒక కమిటీ ఫామ్ చేసి రైతులకు పనికొచ్చే విధంగా అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్ ని వీళ్ళందరినీ పెట్టి మీరు ఎప్పటికప్పుడు వర్కౌట్ చేయండి. దాంట్లో ట్రేసబిలిటీ కూడా పెట్టాను సార్. ఏ జీపీ నుంచి వచ్చింది, ఏ ప్యాక్స్ తయారు చేసింది, వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ కెమికల్ అనాలిసిస్ మొత్తం కలిసి నేచురల్ ఫామ్ లో వచ్చేది కానీ ఇది కానీ రెండు కూడా ఎగ్జామిన్ చేయండి. ఇప్పుడు మార్కెట్ మీరు చెప్పినట్టు ఎంఓయూ రెడీ అయిపోయింది సార్. ఏపీఎన్జీతో మన ప్రాసెసింగ్ సెంటర్స్ లో ఉన్న కాంపోస్ట్ అంతా కూడా వారి ద్వారా ఎన్రిచ్డ్ మన రైతులకు అందించే విధంగా అది కూడా రెడీ అయిపోయింది సార్. ఇది వర్కౌట్ చేయండి. దిస్ ఇస్ ద ట్రేసబిలిటీ డేటా సార్. జీపీ నేమ్ తొరేడు సార్, ప్యాక్స్ నేమ్ తొరేడు ప్యాక్స్ అక్కడ రాజమహేంద్రవరం, వర్మి కంపోస్ట్ అండ్ దిస్ ఇస్ రిపోర్ట్ కూడా ఉంది సార్ ఇక్కడ. సో ఆల్ బ్యాచ్ టెస్టింగ్ చేస్తున్నాం. అంటే నాకు కావాల్సిన మీ దగ్గర నుంచి ఆ ఊర్లో ఎంత అమ్మగలుగుతున్నారు, ఏ ఊరికి ఆ ఊరు, కానప్పుడు ఏ విధంగా మండలం, కానప్పుడు జిల్లా, కానప్పుడు స్టేట్. ఒకవేళ అగ్రికల్చర్ దేనికి వాడగలుగుతున్నారు, ఒకవేళ సర్ప్లస్ ఉంటే ఏం చేయాలి, ఇది వర్క్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఇదేంటమ్మా? అగ్రికల్చర్ వేస్ట్ నుంచి అగ్రికల్చర్ వేస్ట్ నుంచా? ఈ మొక్కజొన్న, వరి పొట్టు, అట్లాగే మిగతా పత్తి వేస్ట్ అన్నిటితోటి చేయటం సార్. 150 సార్, 150,000 ఇది. రోజుకి 250 1.5 hours లో ప్రాసెస్ చేసి బయోచార్ కింద తయారు చేస్తాం. నీ అగ్రికల్చర్ బయోచార్ కింద కన్వర్ట్ చేయొచ్చు. అంటే ఒక ఇదే కాకుండా వుడ్ కాకుండా ఏదైనా ఇదే కానీ పీనట్ షెల్స్ కానీ కోకోనట్ కెర్నల్స్ కానీ ఏదైనా కన్వర్ట్ చేయొచ్చు. ఆల్ ఎనీ కైండ్ ఆఫ్ 4:1 రేషియో. 1 టన్ చేస్తే 250 kgs అవుట్పుట్ వస్తుంది. ఎంతవరకు ఇది రేట్ ఎంత ఉంది? ఇప్పుడు మీకు 30 రూపీస్ నుంచి 60 రూపీస్ వరకు ఉంది సార్. డిఫరెంట్ క్వాలిటీస్ ఆఫ్ రా మెటీరియల్ బట్టి. ఇప్పుడు కోకోనట్ కలర్స్లో కార్బన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అది మీకు 60 రూపీస్ దాకా వస్తుంది. కొన్నాట్లో 30 రూపీస్ వస్తుంది. ఆవరేజ్ 30-40 ఉంది. 30-40 ఉంటుంది. 10 రూపీస్ ప్రొడక్షన్ కాస్ట్ అండి. ఆల్మోస్ట్ రా మెటీరియల్ ఫ్రీ. దీనిలో పవర్ కానీ ఏం రిక్వైర్మెంట్ అవసరం లేదు. అడిషనల్ ఇన్కమ్ ఫర్ ఏకర్ ఎంత వస్తుంది ఒకవేళ కానీ బేసింగ్ అన్నా?
మీకు ఎకరానికి 10,000 ఎలా వస్తుంది సార్? ఎకరానికి 10,000 వస్తుంది. కొంచెం వర్కౌట్ చేయండి, నాకు కొంచెం ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఇది అగ్రికల్చర్ మీ జిల్లాలో కూడా చూడండి అమ్మా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో అగ్రికల్చర్ వేస్ట్ ఎక్కడున్నా మొక్కజొన్న కానీ ఏదైనా సరే వీళ్ళని చేయమని చెప్పి ఇవి ప్రమోట్ చేయండి. ఇక్కడ శవలిపురంలో పెట్టాము సార్ ఫస్ట్ పైలట్ గా, శవలిపురం మండలంలో పెట్టాము. అవి కొంచెం వర్కౌట్ చేస్తే మీరు ఒక ఐడియా వస్తుంది మనకు. బయర్స్ కూడా లింకప్ చేయమంటున్నాం సార్, తయారైంది కొనేవాళ్ళని కూడా లింకప్ చేసి కార్బన్ క్రెడిట్స్ కూడా జనరేట్ అవి కూడా చేయాలి. కార్బన్ క్రెడిట్స్ ఎండ్ టు ఎండ్ చేయాలి. ఇప్పుడు ఎంతవరకు వచ్చారు ఇక్కడ? 1150 హెక్టేర్స్ ఉంది సార్. 28 మండలాలు పల్నాడులో ఉంటాయి సార్. 25 మండలాలు ఆల్రెడీ డొనేషన్ చేసేసాం సార్. ఇప్పుడు ఎంతవరకు ఏమైనా ఈల్డ్ వచ్చిందా? ఫస్ట్ క్రాప్ అయినా వచ్చిందా? ఫస్ట్ క్రాప్ జస్ట్ ఇప్పుడే వస్తుంది సార్. అంటే ఫార్మర్స్ మనకంటే ముందు వేస్తున్నారు సార్, అది వచ్చింది సార్. ఎంత వచ్చింది? మన ఫస్ట్ 3 acres 3 tons to 4 tons వస్తుంది సార్ పర్ ఏకర్, విచ్ ఈజ్ ఈక్వల్ టు వెస్ట్ గోదావరి సార్. ఇనిషియల్ రిజల్ట్స్ ఆర్ గుడ్. ఇప్పుడు మీరు ఇంకా మనం దీన్ని మల్టిప్లైర్ ఎఫెక్ట్ లో ఏం డెఫిషియన్సీస్ ఏమున్నాయి మనకు? షార్ట్ ఫాల్స్ ఏంటి స్కేలింగ్ చేయాలంటే? అంటే వాటర్ కంపల్సరీగా మనకు 2 inch వాటర్ అట్లీస్ట్ 25/7 365 days ఉంటుంది సార్. అదొకటి కన్స్టెంట్ సార్. అదర్వైజ్ IIPR మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఉంది సార్ పదవేలో, వాళ్ళు మనకు వచ్చేసి ఎంటైర్ స్టేట్ ఇచ్చేస్తారు సార్ ఫీజిబిలిటీ ఉంది. కానీ క్వశ్చన్ ఏంటంటే ఎంత కాస్ట్ ఇది మనకు వాటర్ ఒక ఇది స్కేలింగ్ చేయడంలో నర్సరీ కానీ ఏమైనా ప్రాబ్లం ఉందా? మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కమింగ్ 4 years సార్, అంటే ఫస్ట్ ప్లాంటేషన్ సహా నెక్స్ట్ 3 years ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నా సార్, వితౌట్ ఎనీ ఎక్స్టెన్స్ రిస్ట్రిక్షన్ కూడా లేదు సార్. ప్లాంట్ అవైలబిలిటీ కూడా ఉంది. ప్లాంట్ అవైలబిలిటీ కూడా ఉంది సార్. మధ్యలో గ్యాప్ మనకు వాటర్ డబుల్ కావాల్సి వస్తుంది. 2 inch మినిమం కావాలి. అటు కాదు డబుల్, దీనికంటే మామూలు వాటర్ దానికంటే డబుల్. లేదు సార్, మనకు ప్యాడీ కంటే తక్కువే సార్. తక్కువ సార్. డ్రిప్ పెడతాం దీనికి, డ్రిప్ పెడతాం 1:5. అంటే ప్యాడీ కంటే తక్కువ, మిగిలిన మిగతా హార్టికల్చర్ క్రాప్స్ కంటే ఎక్కువ. ఎంత ఉంటుంది దానికి దీనికి డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 1.5 times ఉంటుంది సార్. ఈవెన్ డ్రిప్ వాడినా కూడా 0.5 times ఎక్కువ ఉంటుంది. మీరు దీన్ని ప్రమోట్ చేద్దాం. ఎట్లా సార్? లాస్ట్ ఇయర్ 8 మండల్స్ పర్మిషన్ ఉంటే ఈ ఇయర్ హి హస్ గివెన్ ఫర్ 20 మండల్స్ పర్మిషన్. మీరు చేసుకోండి. సో అన్ని చోట ఇప్పుడు ఈ టైం మనం ఇండస్ట్రియలైజేషన్ కూడా వెళ్ళిపోతే సప్లిమెంటేషన్ మనం ఈజీ అవ్వచ్చు. వీళ్ళకి ఇస్తున్నాం ప్లాంట్ కి. 2 years లో 2000 acres వరకు ప్లాంటేషన్ చేసుకున్నాం సార్, యాజ్ పర్ టార్గెట్ చేసుకుంటాం. ఇక్కడ మనకి డ్రై ల్యాండ్ కాబట్టి కొన్ని మనకి డ్రిప్ సబ్సిడీ ఇస్తున్నారంటే ప్లాంట్ సబ్సిడీ ఇస్తున్నారు. డ్రిప్ వల్ల ఏంటంటే కొంత వాటర్ ఎవాపరేట్ అవుతుంది. దట్ ఈస్ రీసెంట్లీ సర్ఫేస్ వాటర్ డ్రైన్ సిస్టమ్ అని చెప్పి సబ్ సర్ఫేస్ అంటే కింద 1 feet కింద మనం డ్రిప్ సిస్టమ్ పెడతారండి. ఆ ఏరియా మట్టుకు 1 feet లేయర్ వాటర్ దట్ రూట్కి అవుతుంది, ఎవాపరేషన్ అనేది వస్తుంది. అది బిట్ ఎక్స్పెన్సివ్ అండి కంపేర్ టు డ్రిప్ సిస్టమ్. ఓకే, థ్యాంక్ యూ. ఏంటమ్మా? అగ్రికల్చర్ అసిస్టెంట్ సార్. ఇక్కడ ఏపీఎంఎస్ ద్వారా యూరియా మరియు డిఏపి రైతులకి ఎలా ఈజీ వేలో డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు అనేది చూపిస్తున్నాం సార్. ఏపీఎంఎస్ యాప్ ద్వారా రైతే డైరెక్ట్గా ఎన్ని ఎకరాల పంట వేశారు, ఏ పంట వేశారో ఆ పంటకి తగ్గ యూరియా మరియు డిఏపిని మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సార్. రైతే యూరియా డిఏపి ఎన్ని ఎకరాలకి ఎంత వస్తుంది, అతనికి 2 ఎకరాల యూరియా 1 ఎకరం. మనకు వాళ్ళు అడిగేది ఏంటంటే కొంతమంది రైతుల్లో ఇంకా దీని మీద అవగాహన లేకపోవడం కానీ కొత్త వ్యతిరేకత ఉంది. హౌ టు కన్విన్స్? ఇప్పుడు 22nd నుంచి రైతున్న మీకు వస్తుంది. ఎప్పుడు ఇస్తున్నారు ప్రోగ్రామ్? 22nd ఇచ్చారు. 20 minutes. అంటే ఇప్పుడు టైం ఎంత? 4:25. మీరు ముందు మాట్లాడేస్తే అది బెటర్ కదా? అది బెటర్. నేను అదే అంటాను, ఎవరి యొద్దు మీరు మాట్లాడేస్తే PM వచ్చినా స్టేట్లో మొత్తం సోలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇది మీరు లాస్ట్ టైం చెప్పారు, కాంప్రిహెన్సివ్గా ప్రిపేర్ చేశారు సార్. ఇప్పుడు మనకు మొత్తం 7,591 TPD వేస్ట్ జనరేట్ అవుతుంది. ప్రస్తుతం మనం 57% ప్రాసెస్ చేస్తున్నాం సార్. ఈ ప్లాన్ ప్రకారం ఈ 8 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కంప్లీట్ చేస్తూ సిమిలర్లీ 100 ప్రాసెసింగ్ సెంటర్ బయోసీబీజీ కంప్లీట్ చేస్తే 100% వీ విల్ బి ఏబుల్ టు ట్రీట్ సార్. ఇది బై ఇన్ నెక్స్ట్ 2 years వీఆర్ హ్యావింగ్ దిస్ ప్లాన్ టు కంప్లీట్. అలాగే మీరు చెప్పినట్టుగా ఈచ్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ చుట్టుపక్కల ఉన్న ఆల్ మున్సిపాలిటీస్, నాట్ ఓన్లీ మున్సిపాలిటీ, పంచాయతీలను కూడా మ్యాప్ చేసుకున్నాం. దూరం కూడా పెట్టుకుంటే 80 to 100 ప్లాంట్స్ కూడా వీటికి లింక్ చేసాం. వేస్ట్ క్లాసింగ్ ప్లాంట్స్ ని WTs కాబట్టి 2 years లో కాంప్రిహెన్సివ్ గా ఎంటైర్ సాలిడ్ వేస్ట్ ఇన్ ది ULBs అండ్ ఆల్సో ది నైబరింగ్ పంచాయత్స్ లో కూడా విల్ బి ఏబుల్ టు కవర్. ప్లస్ అగ్రికల్చర్
రచన కూడా చేయండి. యాంటోనీ లారా సార్, మన Anthony Lara, sir. కర్నూలు. This is the Kadapa and Kannur 5th